ఒక కంటెంట్ వేరే వాళ్ళ వీడియో చూసి కానీ ఒక ఆర్టికల్ చదివి కానీ ఎలా చెప్పాలంటే, ఇప్పుడు పిల్లి ఉన్నది, ఎలకని పట్టడానికి వస్తుంది, దానికి సరదా. కానీ ఎలక కూడా ఆడుతుంటుందా? అది వస్తా అంటే ఉరుక్కుంటా ఆడుతుందా? ఆటలాగా అది ప్రాణభయం, అది పారిపోతుంది. కానీ ఇక్కడ అది ఆడితే ఎట్లుంటుంది, అది ఆడుతూ ఉంటుంది, ఇది ఆడుకుంటే ఇది పడుతూ ఉంటుంది. కానీ ఇట్లా ఉండదు కదా బయట. అట్లా అలాగే ఒక వ్యక్తిని కొడతా అనుకో, కోపంచి కొడతా అంటే వాడు పడతా అంటాడా? సంతోషంగా పడతాడు ఆటలాగా? ఆటలు ఇద్దరు కబడ్డీ ఆడినట్టు ఆడుకుంటా వానికి సహకరిస్తాడా? పడతా అంటాడా? పడడు. మనకి దెబ్బ తాకుతాడు, ఉడతాడు, ఎందుకని తిడతాడు కదా. అలా ఒక స్త్రీ మీద అత్యాచారం చేస్తే తిరస్కరిస్తుంది. మా ఇంటికి వచ్చిన స్త్రీ ఉన్నది, మన పిల్లల్లాగా లైంగికంగా వాడుకుంటా ఊకుంటుందా? ఊకోదు కదా. దానికి ఇష్టం వచ్చినోని, దాని అనుమతి తీసుకున్నోని, దాని ఆంక్షలను ఉల్లంఘించకుండా అడిగితేనే ఇస్తుంది. కానీ మనం ఇష్టం వచ్చినట్టు స్వేచ్ఛగా పిల్లి ఎలకని పట్టినట్టు ఆమె మీద శృంగారం ఆచలు తీసుకుంటా అంటే పిల్లికి ఎలక సహకరించినట్టు సంతోషంగా సహకరిస్తుందా? ఏదైనా ఎలక సహకరిస్తుందా? ఒక స్త్రీ కూడా సహకరించదు కదా. కానీ అలా సహకరిస్తే ఎట్లుంటుంది? అలా చెప్తారంట, చెప్పే విధానం కూడా ఎట్లుంటుంది, అలా అక్కడ విషయం కూడా అలాగే చెప్తారనమాట. ఇప్పుడు బయట చూసిన ఆంటీలను అక్రమ సంబంధం పెట్టుకున్నట్టు, టీచర్ను పోరాడు ప్రేమించినట్టు, టీచర్ యాక్సెస్ చేసినట్టు, ఆంటీలు కూడా యాక్సెస్ చేసినట్టు చెప్తారు. కానీ అది సాధ్యమేనా? ప్రతి ఇంట్లో లేడీస్ ఉంటారు. ఇప్పుడు ఆ రచయిత కూడా లేడీస్ ఉంటారు. వాడు ఒప్పుకుంటాడా? మరి వాని భార్య ఎట్లా అంగీకరిస్తుంది? కానీ ఆంటీలు ఒప్పుకున్నట్టు పోరగాళ్ళు పోవాలనుకుంటారు. ఇప్పుడు ఒక బండి ఉన్నది, మనం వాడుకుంటే అది హక్కు ఉంటుందా మనకు? స్త్రీ మీద కూడా అంతే హక్కు ఉండదు. కానీ స్త్రీ రమ్మన్నట్టు, వీడికి హక్కు ఉన్నట్టు, ఆమె హక్కు ఇచ్చినట్టు చూపిస్తారు సినిమాల్లో. అలాగే జనం అలాగే అనుకుంటారు, అనుకుని అత్యాచారాలు రేపులు చేస్తున్నారు ఆ సినిమాలను చూసి. కానీ బయట కాదు, ఒక బండి మనం వాడుకుంటే అడగాలి, లేదా వాళ్ళ బండి వాళ్ళకి ఇవ్వాలి, లేకుంటే తప్పు కదా, దొంగతనం కదా. స్త్రీ కూడా అంతే. కానీ ఇల్లీగల్ ఎఫైర్స్ అలాగే అనుకొని డైరెక్ట్ పోయి ప్రొసీడ్ అయ్యి రేపులు చేస్తున్నారు, ఇల్లీగల్గా వ్యవహరిస్తున్నారు కదా. వాళ్ళు యాక్సెస్ చెయ్యరు. కానీ అట్లా చేసినట్టు సినిమాలు చూపెడతాను, చేస్తారేమో అని వీళ్ళు అనుకుంటారు, ఆడియన్స్. ఆడవాళ్ళ దగ్గర పోతే, ఆంటీ దగ్గర పోతే. కానీ ఇక్కడ రాయడం అలాగే రాయాలంటే, వేరే వాళ్ళ ఆర్టికల్స్ చదివి కానీ, వేరే వాళ్ళ వీడియోలు విని కానీ, ఇప్పుడు ఏంది ఇప్పుడు రేవ్ పార్టీ దాని గురించి ఎలా రాయాలంటే, చెప్పే విధానం ఎలా ఉండాలంటే, యాక్సెస్ చేసినట్టు, ఆంటీలు యాక్సెస్ చేసినట్టు, పొరగాళ్ళు పోయినట్టు చెప్పట్టారంట. కానీ పోవడం నేరం, వాళ్ళు రానియరు. కానీ అట్లా చూపెడతారు. పోయి అలా పొరగాళ్ళు పోయినట్టు, వాళ్ళు రానిచ్చినట్టు, పొరగాళ్ళకి హక్కు. అంటే ఇప్పుడు అన్నదానం చేస్తే ఎవరైనా ఫ్రీగా తింటారు, ఆ విధంగా ఆంటీ దగ్గర పోయినట్టు సినిమాలు తీస్తారు. ఆంటీలు యాక్సెస్ చేస్తారు. మన బండిని ఒకటి వాడుకొని ఎత్తుకపోతుంటే మనం ఊకున్నట్టు, కిరాయికి తీసుకుపోతుంటే ఓనర్ ఊకున్నట్టు ఆడ చెప్తూ ఉంటారంటూ. అలా ఉంటే ఎట్లుంటుంది సన్నివేశం, అలా చెప్తూ ఉంటారు. చెప్పే విధంగా అలాగే ఉంటుంది కదా. ఇలా చెప్పండి అంటే ఉదాహరణకు ఇప్పుడు రేవ్ పార్టీ అనుకో, రేవ్ పార్టీలో శృంగారం అనేది రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. చాలామంది యువతులు శృంగారాన్ని పురుషులకు ఇస్తూ ఉంటారు. ఈ రేవ్ పార్టీలో ఆబ్లిషన్ చెప్పడు, ఆడవాళ్ళు వ్యతిరేకించకుండా పురుషులకు సహకరిస్తూ ఉంటారు. పురుషులు మహిళల అందాన్ని ఇక్కడ ఆనందిస్తూ ఉంటారు. రేవ్ పార్టీలో బెడ్రూమ్లో చాలా చక్కగా ఒకరికొకరు చక్కగా శృంగార సుఖాన్ని తనివితీరా అనుభవిస్తారు. ఇలా పాజిటివ్గా చెప్పాలి. అది ఇల్లీగల్, కానీ లీగల్గా చెప్పాలంటే, ఇప్పుడు భార్యాభర్తల బంధం గురించి మనం వర్ణిస్తూ ఉంటే లీగల్గా ఎలా చెప్తామో అలా చెప్పాలంట. అది ఏ విషయమైనా సరే ఇలా చెప్తే వినే వాళ్ళకి కూడా బాగుంటుంది. ఇలా చెప్తే మీ వీడియో చూస్తారంటే చివరి దాకా చూస్తారు, కొత్త కోణంలో ఉంటుంది. వేరే వాళ్ళ వీడియోలు కానీ ఆర్టికల్స్ కానీ చదివి ఇలా చెప్పాలి. అంటే వేరే వాళ్ళ ఆర్టికల్ కానీ వేరే వాళ్ళ వీడియోలు చూసి కానీ ఎలా చెప్పాలంటే, ఇప్పుడు దొంగ వచ్చాడు, దొంగ వస్తే మనం తిడతాం కదా, వాడు దొంగతనంగా వచ్చాడు కాబట్టి మనం తిడతాము, వాడు దొంగతనం చేసిపోయాడు. కానీ దాన్ని ఎట్లా చెప్పాలి అంటే, ఇప్పుడు సినిమా యాక్టర్ వచ్చిందనుకో, కాజల్ అగర్వాల్ వచ్చిందనుకో, దాన్ని పాజిటివ్గా చెప్తాం కదా. యాంకర్ అనసూయ వచ్చి ప్రజలను అలరించారు, తండాలుగా ఆమెను దర్శించుకున్నారు జనం. కాసేపు ఆమె రోడ్ షో నిర్వహించారు, ప్రజలంతా ఆమె ఆటోగ్రాఫ్స్ తీసుకున్నారు. ఆ తర్వాత ఆమె ధన్యవాదాలు చేశారు, అభిమానులంతా ఆమెకు ఆనందంతో చేతులు ఊపారు అని ఇలా పాజిటివ్గా చెప్తే ఎలా ఉంటుందో అలా దొంగ గురించి చెప్పాలి. దొంగతనం గురించి కూడా పాజిటివ్గా చెప్పాలి. అదే దొంగతనమే. దొంగ 12 గంటల సమయంలో ఆ ఇంట్లోకి వచ్చి దిగాడు. ఇంటి యజమాని గాఢంగా నిద్రపోతూ ఉన్నాడు. ఎవరూ లేని ఆ సమయంలో దొంగ ఒక ఫ్రిడ్జ్, ఒక ఫ్యాను తీసుకొని ప్రహరీ గోడ ఎక్కి నెమ్మదిగా దిగి ప్రధాన రోడ్డు మార్గంగా తను జారుకున్నాడు, వెళ్ళిపోయాడు. పోలీసులు రంగంలోకి దిగి దొంగ కోసం వెతుకుతూ ఉన్నారు. అయితే కొన్ని క్లూస్ ఆధారంగా వెతకడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలు గాఢ నిద్రలో ఉండడంతో ఈ దొంగతనం చాలా
ఈ తతంగం చాలా సులువుగా మారింది అతనికి అని ఆ దొంగ గురించి చెప్పాలి. ఇలా పాజిటివ్గా చెప్తే ఎట్లా ఉంటుందో అలా విషయాన్ని చెప్పాలన్నట్టు. అలాగే మనం ఒక విషయాన్ని క్రియేట్ చేసినా ఇలా చేయాలి. చెప్పాను కదా, ఇప్పుడు ఆంటీల దగ్గరికి అబ్బాయిలు పోతారు, అది వాళ్ళ ప్రాపర్టీ అంతగా చెప్తారు. ఆంటీలు యాక్సెస్ చేసినట్టుగా మనకు చూపెడతారు, జనం కూడా నిజమే అనుకుంటారు, చెప్పడం అలాగే చెప్తారు. కానీ ఆంటీను ఇప్పుడు ఒక బండి ఉండేది రోడ్డు మీద, మనం తీసుకుంటూ పోకుంటారా, దానికి సొంతదారుడు ఉంటాడు కదా, వాడు వ్యతిరేకిస్తాడు కానీ ఓకే అంటాడా మనం తీసుకుని నడిపితే. మన ఆంటీలు కూడా అలాంటి వాళ్ళే. కానీ వాళ్ళు ఓనర్ బండిలాగా వాళ్ళ దగ్గర పోతారు, వాళ్ళు కూడా ఫ్రీగా ఉన్న బండిలాగా అన్నదానం చేసినట్టు వాళ్ళు వస్తారట, మగని రాణిస్తారట, వాళ్ళు ఒళ్ళప్పగిస్తారు. ఇది ఉంటుందా? దాని గురించి జనం చెప్పడం కూడా అలాగే చెప్తారు. ఆంటీ దగ్గరికి అది వానికి ఆమె ఫ్రీగా ఉన్నట్టు, వాడిని రామనిచ్చినట్టు, విడిపోయినట్టు, అంటే ఒకరి బండిని ఫ్రీగా వాడుకున్నట్టు, వాళ్ళు కూడా బండి ఓనర్ అడిగినట్టు విషయాన్ని చెప్తున్నట్టు. ఆ అబ్బాయి వెళ్ళి బండిని వాడుకున్నాడు, వేగంగా వెళ్ళాడు, ఫ్రీగా ఆడ స్టాండ్ చేసిన బండిని తీసుకున్నాడు అంటే ఎట్లుంటుంది? అది తీసుకుంటారు అట్లా? ఏమన్నా అది ఇవింది ఏమన్నా, కానీ అట్లా చెప్తే ఎట్లుంటుంది? అలా చెప్తారు అన్నట్టు. మనం క్రియేట్ చేసింది కూడా ఇలాగే చెప్పాలి. అంటే ఒకరి బండిని వేరేటోడు వాడుకుంటే వాడు అడగడు అనుకో, ఎట్లుంటుంది? అలా చెప్పాలన్నట్టు. చెప్పిన ఇప్పుడు ఆంటీలు కూరల దగ్గర పోతే ఆంటీలు వద్దంటారు, కానీ ఇక్కడ యాక్సెస్ చేసినట్టు వీడు పోయినట్టు. వీనికి హక్కున్నదా? ఆమె యాక్సెస్ చేస్తుందా? వ్యతిరేకిస్తుంది, వీడు పోవద్దు కదా. కానీ అక్కడ యాక్సెస్ చేసినట్టు వీడు ఫ్రీగా ఉన్న బండిని వాడుకున్నట్టు పోయినట్టు చెప్తారు కదా, అలా క్రియేట్ చేయాలి, దాన్ని అలాగే చెప్పాలంట. ఓకే, ఇప్పుడు మాట్లాడమాట. మామూలుగా మనుషులంతా ఒకటే, ఎందుకంటే మనల్ని ఒకటి కొడితే మనం దెబ్బ తాకుతుంది కాబట్టి వాడిని కొట్టాం, ఎందుకంటే వాడిని తాకుతుంది, వాడు కూడా మనల్ని కొట్టాడు. ఇలాంటి ఒప్పందాలు ఉంటాయి మనిషికి. కానీ పశువుకుండవు కాబట్టి అది మనల్ని కరవడము, కొట్టడము, మన దునకడం చేస్తుంది. మనం కూడా దాన్ని కొడతాం, ఎందుకంటే దాన్ని కొట్టడం వేరు, అది పశువు కదా, అది వేరు. అది పశువు కాబట్టి మనల్ని కొడితే మనం దాన్ని కొడతాం, దానికి మనకు ఎలాంటి ఒప్పందం ఉండదు కదా. కానీ మనిషి మాత్రం ఒప్పందం ఉంటుంది, వాళ్ళు మనం కొట్టం, మనం వాళ్ళని కొట్టం. కానీ అక్రమ సంబంధాలు మాత్రం ఇక్కడ మనిషి పశువు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఒకటి భార్యను వీడు ఉంచుకుంటాడు, మరి వీడి భార్యను ఇంకోటి ఉంచుకుంటాడు అనుకోడు కదా, అట్లా అన్నట్టు ఇల్లీగల్ అనమాట. వీడి భార్యను ఇంకోటి ఉంచుకుంటాడు కావచ్చు, ఇంకోటి భార్యను వీడు ఉంచుకుంటాడు. ఇలా చట్టవిరుద్ధమైన మనిషికి ఉన్న ఒప్పందాలను ఉల్లంఘిస్తారనమాట. ఇలా జరుగుతుంటాయి. కానీ వీటిని పాజిటివ్గా చేస్తేనే చేస్తారు. ఇప్పుడు రేవ్ పార్టీ అంటే అదే అన్నమాట. అలాగే ఇప్పుడు సినిమాల్లో అక్రమ సంబంధాలు, ఆంటీలు ఉంచుకోండి, ఇవన్నీ లవ్ యూ టీచర్, ఇవన్నీ అలాంటివి అనమాట. ఆఖరికి లవ్ స్టోరీ, ప్రేమించుడు, ప్రపోజల్స్ ఇలాగా ఉంటాయి అన్నీ. అమ్మాయిలు కూడా యాక్సెస్ చేస్తారు, వీళ్ళు ప్రపోజ్ చేస్తారు, ఇవన్నీ ఇల్లీగల్గానే ఉంటాయి, కానీ లీగల్గా చూపెడతారు అంటూ. వీటిని కూడా మనం ఇలా క్రియేట్ చేసి చెప్పాలి, లేదా వేరే వాళ్ళ వీడియోలు కానీ వేరే వాళ్ళ ఆర్టికల్స్ చదివి అని చెప్పచ్చు. మనమైనా ఇలాగే క్రియేట్ చేయాలి, చేసి వాటిని ఇలాగే చెప్పాలన్నమాట. ఓకే, ఉదాహరణకు మహిళ తిడుతుంది ఒక శత్రువుని, తిడుతూ సాపిస్తూ ఆ పూకు నాకురా అని లేపింది, అందగత్తే బ్యూటిఫుల్ గర్ల్ అంటే లేపి నాకురా అంటూ తిడుతూ లేపింది, బయట లేపింది. చింగు లేపితే అంతా ఆడియన్స్ కనబడుతుంది, అక్కడ ఉన్న కనబడుతుంది. ఆమె తిట్టినట్ట, దానివల్ల అలరించబడ్డట్టు కదా, అలరిస్తుంది అన్నట్టే, అందరూ ఎంజాయ్ చేస్తారు కదా, అట్లా అన్నట్టు. అంటే ఇల్లీగల్ని మళ్ళీ లీగల్గా చూపెడతారట. ఇలా ఉంటుంది కంటెంట్. దీన్ని చెప్పడం ఇలాగే చెప్పాలి. ఆ మగవాడు దెంగుతా ఉంటాడు, రావే దెంగుతా ఉంటాడు శత్రువుని. ఏదో మొదడు విజయం సాధిస్తాడు, దాన్ని ఓడిస్తాడు. కానీ ఆడిది కూడా ఆ పోకు నాకు రాని లేపు చూపెడితే అది వాడిని అలరించినట్టే, కానీ తనే నష్టపోయినట్టుగా వాడిని సుఖపెట్టినట్టు, మన సుఖపెట్టినట్టే కానీ కాదు కదా. కానీ ఇక్కడ ఇల్లీగల్ని లీగల్గా చూపెడతారు. అంటే దోషిని నిర్దోషిగా చూపించినట్టు, నిర్దోషిని దోషి చేసినట్టు. ఇది బయట తప్పు కదా, అన్యాయం. కానీ సినిమాలో ఇది న్యాయం అంటే ఈ విధంగా న్యాయం చేస్తారంట. ఇలా నెగిటివ్ను పాజిటివ్గా చూపెడతారంట. ఈ ఆర్టికల్స్ ఇలా చెప్పాలి, చెప్పడం వల్ల ఇలాగే చెప్పాలి. ఒక కంటెంట్ ఎలా చెప్పాలి, ఎలా క్రియేట్ చేయాలంటే, ఇప్పుడు ఆడవాళ్ళు ఏం చేస్తారు, డ్రెస్ మార్చుకోవడము, చీరలు మార్చుకోవడం ఇలాంటివి చేస్తారు. అప్పుడు లేదా బ్లౌజ్ మార్చుకోవడం, లేకపోతే బ్లౌజ్ ఇప్పుడు నాకు ఇది టైట్ అయింది, ఈ బ్యాడ్ ఎక్కడ ఉన్నది, ఈ బ్రా ఎక్కడ ఉన్నది, ఇది కానీ వాళ్ళు బ్రా మార్చుకోవడం ఇలాంటి కొంచెం ప్యాడ్ గురించి చెప్తారు, హెయిర్ రిమూవింగ్ గురించి మాట్లాడతారు. వాళ్ళ సీక్రెట్ పాటలలో అంటే ఇంకేదో అక్కడ ఇక్కడ హెయిర్, ఇంకా కొన్ని మాట్లాడతారు, హిప్స్ పెద్దగా ఉన్నాయి, ఇలాంటివి మొగల ముందు మాట్లాడతారు. కానీ సెక్స్ కాదు, అందులో సెక్స్ కానీ లైంగిక ప్రేరణ కామం ఉండదు. వాళ్ళు జనరల్గా మాట్లాడుకుంటారు ఒక టాపిక్ అంతే, సెక్స్ లేని టాపిక్ అది. కానీ పురుషుడికి అవి వింటే ఆడవాళ్ళ సీక్రెట్స్ విని వెనక లైంగిక కోరికలు, ప్రేమ, కామం కలుగుతాయి. ఒక స్త్రీ మన దగ్గరికి వస్తే ప్రేమ, కామం కలుగుతాయి. కానీ తను వట్టిగా వస్తుంది, జనరల్గా వస్తుంది కదా, ఏదో విషయాల్లో మాట్లాడుతా అంటే పురుషుడికి కలుగుతూ ఉంటుంది అట్లా కదా, ఇష్టపడుతూ ఉంటాడు, ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. ఇలా అన్నట్టు ఒక కంటెంట్ అనేది మీరు ఎలా చెప్పాలంటే, కామంతోనూ కోరికలతో చెప్పకండి. మగాని కామం కలిగితేనే వాడి గురించి మాట్లాడతారు కదా, అలా చెప్పొద్దు. ఇప్పుడు ఆడవాళ్ళు కామం లేకుండానే ఆడవాళ్ళ విషయాలు మాట్లాడతారు. లోదుస్తులు, బ్రా,
స్థానాలు వాటి గురించో, లేకపోతే డేట్ అని వాళ్ళకి నెలసరి గురించో, లేదా బెడ్రూమ్లో ఇల్లు లేదు అవన్నీ కామన్ గురించి కాదు. జస్ట్ ఒక ఎడ్యుకేషన్ పరంగా వైద్యపరంగా మాట్లాడతారు. వైద్యం దగ్గరికి పోతే శృంగార సమస్యలు, ఆడవాళ్ళ బ్రెస్ట్ సమస్య ఏదో ఉంటుంది. సెక్సువల్గా కాదు, తనకు ట్రీట్మెంట్ పరంగా చూస్తారు కదా. అప్పుడు కోరికలు కలిగితే కలగచ్చు, కానీ అవి ముఖ్య ఉద్దేశం అయితే ట్రీట్మెంట్ కోసం అలా చేస్తుంది కదా. మగనుగా పురుషాంగం చూస్తే చూడవచ్చు, కానీ సెక్స్ పరంగా చూడరు వాళ్ళు, ట్రీట్మెంట్ పరంగానే చూస్తారు. అప్పుడు కూడా మన కోరికలు కలిగితే కలగచ్చు, ఆమె కలిగితే కలగచ్చు, కానీ మెయిన్ అయితే రీజన్ అది కదా. టెస్ట్ కోసం చూస్తారు వాళ్ళు, అవునా. జిరాక్స్ మెయిన్ ఇప్పుడు జిరాక్స్ తీయాలి అని చెప్పి ఏం చేస్తారు, ఎక్స్రే తీయాలని బట్టలు బాబు అంటే లేడీ డాక్టర్ ముందు తిప్పాలి. మనకు ఇష్టమే, లోపల లైంగిక ప్రేరణ ఉంటుంది, ఆమె కూడా ఇష్టమే ఉండొచ్చు, కానీ ముఖ్య ఉద్దేశం అయితే అది అక్కడ సెక్స్ కాదు. అక్కడ కేవలం జిరాక్స్ తీయాలి, హెల్త్ పరంగా తీస్తారు. ఒకరి తర్వాత ఒకరికి తీస్తూ అంటారు మొగోళ్ళకు, నగ్నంగా నేను ఆడలే చూసుకుంటూ. ఇగో ఇట్లా అంటే సెక్స్ లేకుండా విషయాన్ని చెప్పండి. అంటే వేరే వాళ్ళ వీడియోలు చూసి లేదా వేరే వాళ్ళ ఆర్టికల్ చదివి ఈ విధంగా చెప్పండి. అది ఏదైనా ట్రెడిషనల్ ఆర్టికల్ అయినా సరే, ఇప్పుడు మొన్న ఏదో వచ్చిందా రేవ్ పార్టీ అని వచ్చింది, ఇలా ఏదైనా సరే మగ వేషాలు అంటారు, అవన్నిటిని కూడా మీరు నెగిటివ్గా చెప్పకండి. అంటే సెక్స్, ఇప్పుడు రేవ్ పార్టీ అంటే సెక్స్ ఉంటుంది, సెక్స్ గురించి మాట్లాడడము, లేకుంటే ఆడవాళ్ళ హస్తప్రయోగం ఎలా చేసుకుంటారంటే మన లైంగిక ప్రేరణతో శృంగారపరంగా చెప్పడము, శృంగారం కోసం అన్నట్టుగా చెప్పడం చెప్పొద్దు. కేవలం విషయాన్ని విషయంగా చెప్పండి. అలా సెక్స్ అనేది ఉండకుండా ఒక విషయాన్ని ఎలా చెప్తావో అలా మాట్లాడండి అనమాట. పాజిటివ్ విషయాన్ని ఎలా మాట్లాడతావో అలా పాజిటివ్గా మాట్లాడండి. ఓకే, అలా సెక్స్ అనేది వడగట్టండి. వడగట్టి కేవలం విషయాన్ని మాత్రమే విషయంగా చెప్పండి. ఒక విషయాన్ని ఎట్లా చెప్తారో అట్లా చెప్పండి పాజిటివ్గా, అట్లా అనమాట. ఆడవారు హస్తప్రయోగం ఎలా చేసుకుంటారు అనే విషయాలు ఉంటాయి. రేవ్ పార్టీలో శృంగారం గురించి ఉంటుంది, ఇలాంటి కొన్ని విషయాలు ఉంటాయి కదా. అలా మగ వ్యభిచారులు ఉంటారు. ఇవన్నీ సెక్స్ అనేది ఆధారంగానే జనం ఫీలింగ్స్ కలుగుతాయి. విన్నప్పుడు మగాళ్ళకు సెక్స్ ఫీలింగ్స్ కలుగుతాయి, చెప్పేవాడు కూడా కలిగితే కలగచ్చు. కానీ ఈ రెండు మినహాయించు, పక్కన పెట్టు. నేను ఒక వార్త చెప్తాను, వార్తను వార్తగా తయారు చేసి చెప్పు. ఎలాంటి సెక్స్ ఫీలింగ్ లేకుండా వార్తను అక్కడ విషయాన్ని మాత్రమే క్రోడీకరించాలన్నమాట. దానికి సెక్స్కి అతీతంగా నువ్వు చెప్పాల్సి ఉంటుంది. సెక్స్కి అతీతంగా అంటే ఉదాహరణకి ఒక వ్యక్తిని కొట్టాలి, నువ్వు పోలీసు కాబట్టి ఏం చేయాలి, బాగా కొట్టాలి, నేరస్తుడు. కానీ అక్కడ నువ్వు ఎట్లా చేస్తున్నావు అంటే పగతోటి కోపంతో కొడతారు కదా, నీ శత్రువు వాడు కాదు, నేరస్తుడు కానీ నీ డ్యూటీ. కాబట్టి అక్కడ ఎట్లా చేయాలి, ఒక చిత్రకారుడు కొంచెం తీసుకొని పెయింట్ ఎలా వేస్తాడు, అప్పుడు కోపము ఆవేశము పగలుంటాయా, ఉండవు. కేవలం బొమ్మ తీస్తూ ఉంటాడు కదా నైపుణ్యంతో, అలా మాత్రమే నువ్వు పనిచేయాలి. అంతే తప్ప అక్కడ కొట్టేక్కడ రాక్షసులాగా వ్యతిరేకంగా శత్రువులాగా చేస్తూ కోపంతో కొట్టద్దు, అది తప్పన్నమాట. కేవలం చిత్రకారుడు చేస్తే ఎట్లా వేస్తాడు, అలా మాత్రమే దించాలి. అప్పుడు అందులో కోపము ఆవేశం ఏమి ఉండదు, శాంతము కరుణ జాలితోటి కదా బొమ్మ దిస్తూ ఉంటాడు చిత్రకారుడు, నవ్వుతూ చిరునవ్వుతో. అలా అన్నట్టు ఇలాంటి ఫీలింగ్స్తో ఇలాగే మీరు వార్త తయారు చేయండి, ఇలాగే చెప్పండి. అలాగే ఇప్పుడు క్రైమ్ న్యూస్ వస్తుంది టీవీలలో అనుకుందాం, వేరే వాళ్ళ ఆర్టికల్ చదివి కానీ లేదా టీవీలో క్రైమ్ న్యూస్ కానీ ఎలా చెప్పాలంటే, ఇప్పుడు అత్తతో అల్లుడు అక్రమ సంబంధం, ఆ తర్వాత నేరము హత్య ఇలా ఉంటాయి కదా. ఇలా ఎందుకు చేయాలంటే మామూలుగా అక్రమ సంబంధాలు అత్తతో అంటే అందరికీ సెక్స్ కోరికలు, లైంగిక కోరికలు, కామము, రేపు స్వభావం ఇవన్నీ వస్తాయి. వాటి కోసమే వినేవాళ్ళు వింటారు, వాటి కోసమే చెప్పేవాళ్ళు చెప్తారు అని అనుకోవద్దు. ఈ రెండు మినహాయించు. అంటే కామంతో చెప్పకూడదు, కామంతో వినాలని వాళ్ళకు చెప్పకూడదు, మనం కామంతో చెప్పకూడదు, వాళ్ళ కామంతో వినకూడదు. కేవలం ఒక వార్త చెప్తున్నాం, టీవీలో న్యూస్ రీడర్ వార్తా విషయాలు చెప్తారు, ఆ విధంగా తయారు చేయండి. ఓకే, అయితే ఇందులో కూడా కామపరమైన అన్ని మెటీరియల్స్ ఉంటాయి, కానీ కామానికి అతీతంగా మరియు చెప్పాలి, కామానికి అతీతంగా వాళ్ళు వినాలి, అలా చెప్పాలి అంతే. కామంతో చెప్పొద్దు, వాళ్ళు కామంతో వినాలని అనుకోవద్దు. అది ఇక్కడ కామం అనేది రానే రావద్దు, లేకుండా కామాన్ని చెప్పొచ్చు, కామే ఉంటుంది కానీ కామానికి అతీతంగా చెప్పాలి. వినేవాళ్ళు అలాగే వినాలి, అంతేగాని సెక్స్ని ఎజెండాగా మాత్రం చెప్పకూడదు. వాళ్ళు వినాలని అనుకోకూడదు, వాళ్ళకు చెప్పాలనుకోకూడదు, మీరు చెప్పొద్దు. సెక్స్ ఎజెండాగా మీరు చెప్పొద్దు, చెప్పాలని అనుకోవద్దు, వాళ్ళు వినాలని అనుకోవద్దు. ఇక్కడ ముఖ్య ఉద్దేశం అది కాదు, కేవలం విషయాన్ని మాత్రమే విషయంగా చెప్పాలంతే.